108 టీవీ మిత్రులకు మా శ్రేయోభిలాషులకు శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు శుభాకాంక్షలు. నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గురు పౌర్ణమి వేడుకల్లో చంద్రబాబు, మంగళగిరిలో పూజా కార్యక్రమాలు. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేరిన వరద నీరు, సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. నేడు గవర్నర్ను కలవనున్న జగన్, రాష్ట్ర పరిస్థితులను వివరించే అవకాశం. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్. ఈరోజు దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి పర్వదినం జరుపుకుంటున్నారు. మంగళగిరిలో నిర్వహించిన గురు పూర్ణిమ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పౌర్ణమి ఉత్సవంలో పాల్గొన్న చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేణు దత్తాత్రేయ స్వామి వారి అభిషేకం, పాదుకా పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబును రామదూత స్వామి ఆశీర్వదించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు, కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 35,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక వాడలో గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 4 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రోజుకు 80,000 టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ నేడు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని రాజ్ భవన్కు వెళ్లనున్న జగన్ గవర్నర్తో భేటీ అవుతారు. రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్కు వివరించనున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు జరుగుతున్నాయని, హత్యలు, దాడి ఘటనలు, విధ్వంసాలు చోటు చేసుకుంటున్నాయని గవర్నర్కు తెలుపనున్నారు. వినుకొండ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్లదాడి వంటి ఘటనలపై గవర్నర్కు సాక్ష్యాలను, వీడియోలను అందజేయనున్నారని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడమే కాకుండా కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని అన్నారు. మోదీ మిత్ర పక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలపై గత 10 ఏళ్ల కాలంలో దృష్టి పెట్టడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నాకు తెలుసు, పార్లమెంటు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు చివరి రోజు చాలా ముఖ్యమంత్రి అంటే ఇంకా బడ్జెట్ రేపు ప్రవేశపెడతామన్న రోజే చాలా చిన్న పెద్ద మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి నా కోరిక ఏంటంటే, నేను విమర్శలు చేయదలుచుకోలేదు. బీజేపీ ఎంపీలు 8 మంది, దాంట్లో 2 మంత్రులు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, చాలా మంది సీనియర్ ఎంపీలు ఉన్నారు, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు, డికే అరుణ లాంటి వాళ్ళు. నా కోరిక ఏంటంటే, మీరు వెంటనే ఈరోజు రేపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మనకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు అనుకోండి, జాతీయ హోదా, ఇరిగేషన్ ప్రాజెక్టులకి, అదేవిధంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారము, తర్వాత వెనుకబడ్డ జిల్లాల నిధులు, కేంద్ర ప్రభుత్వం విద్యలో మరి ఏర్పాటు చేసినటువంటి నవోదయ విద్యాలయాలు, ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయాలు ఉండాలి. మరి దానిపైన కూడా ఇంతవరకు మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి స్పందించలేదు. కాబట్టి వీటిపైన మీరు కొత్తగా గెలిచారు, మొదటి బడ్జెట్ కాబట్టి మీ ప్రయత్నం చెయ్యాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8 మంది మీరు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వీటిని సాధించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. జై తెలంగాణ. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.